క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. మన దేవుని ప్రేరణతో మనము పరిశుద్ధాత్మ బాప్తిజము ఎందుకు పొందాలి అనే ధ్యానాంశము మీతో పంచుకోవాలని ఆసక్తితో శ్రద్ధతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. మీరు పరిశుద్ధాత్మను పొందుకునిడి. యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ, ఇదే ఆజ్ఞను ఈరోజు ప్రతి క్రైస్తవునికి కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇది క్రైస్తవుడు ఎంపిక చేసుకునేది కాదు, ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. దీనికి మించి ఇది కేవలము మన బాధ్యత మాత్రమే కాదు, మన అందరి ఆనందము మరియు సంతోషము. ప్రభావవంతమైన రీతిలో సాక్ష్యమిచ్చే శక్తిని కలిగి ఉండడానికి మరియు ప్రభు రాకడకు తగిన విధంగా తనను తాను సిద్ధము చేసుకోవడానికి ప్రతి నిజమైన క్రైస్తవుడు ఈ అద్భుతమైన అనుభవాన్ని పొందాలి. అయితే నేటి కొంతమంది బోధకులు పరిశుద్ధాత్మ బాప్తిజం అవసరం లేదని బోధిస్తూ ఉంటారు. మరి వారి సంగతి ఏమిటి? దేవుని వాక్యం ఆధారంగా చూపెడుతూ ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలను ఖండించడంతో పాటు వాటిని సమూలంగా రూపుమాపాలి. దీనికి సమాధానం ఏమిటంటే, మీరు వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ శక్తిని గూర్చిన ఖచ్చితమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. కొంతమంది అవిశ్వాసంతో నిండుకొని ఉన్న మత నాయకులు చెప్పే బోధలు మనం ఎప్పుడూ వినకూడదు. నా వ్యక్తిగత అనుభవము మరియు నేను స్వయంగా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడము బట్టి ప్రతి క్రైస్తవునికి పరిశుద్ధాత్మ బాప్తిజము అవసరమని నాకు బాగా తెలుసు. వీటన్నిటికీ మించి ప్రపంచంలోని భక్తులైన వ్యక్తులు అనుభవాలు మానవ జీవితంలో ఈ పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రాముఖ్యతను చూపుతాయి. కానీ అంతిమ రుజువు దేవుని వాక్యపు వెలుగని గ్రహించాలి. మీరు మీ వ్యక్తిగత పెంతెకోస్తు అనుభవమును ఎందుకు పొందుకోవాలో నేను లేఖనాధారమైన కారణాలను చూపుతాను. మొదటి కారణము, ఆదిమ సంఘ శిష్యులు పరిశుద్ధాత్మ బాప్టిజం లేకుండా ఏమీ చేయలేదు. అలాగే క్రీస్తు శరీరంలోని సభ్యులుగా మనము కూడా పరిశుద్ధాత్మ బాప్టిజం లేకుండా ఏమీ చేయలేము. పరిశుద్ధాత్మను స్వీకరించడానికి ముందు ఆధ్యాత్మిక విషయాలు మరియు వాటి పునరుద్ధరణల కోసము మేడగదికి వెళ్ళమని వారిని ఆదేశించడం జరిగింది. మేడగదిలో వారు పొందిన అనుభవము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనము. మారు మనస్సు అనుభవము కాదు, ఎందుకంటే వారిలో ప్రతి ఒక్కరూ అప్పటికే రక్షణ అనుభవము కలిగి ఉన్నారు. అంతకుముందు క్రీస్తు వారితో మీకు సమాధానము కలుగునుగాక అని పలికాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనము. అంత మాత్రమే కాక నీ సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము అని క్రీస్తు అంతకుముందు ప్రార్థించినందున అది పరిశుద్ధపరచబడే అనుభవము కూడా కాదు. పెంతెకోస్తులో పరిశుద్ధపరచబడుట మరియు ఏక సమ్మతి గల హృదయము కనిపిస్తుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనము. పరిశుద్ధపరచబడుట అనేది ఒక ప్రక్రియ. ఇప్పుడు పెంతెకోస్తులో యేసు చెప్పినట్లే పరిశుద్ధాత్మ నింపుదలను మరియు ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నూతన శక్తిని పొందారు. ఆయన వారితో ముందే చెప్పినట్లు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనము. సరిగ్గా అదే జరిగింది. రెండవ కారణము, మీరు పరిశుద్ధాత్మ బాప్టిజం తప్పక పొందాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్టిజము భయమును మరియు పిరికితనాన్ని పోగొడుతుంది. పరిశుద్ధాత్మలో నింపబడిన తర్వాత వారు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 31వ వచనము. అలాంటి శక్తి ఈ శిష్యులకు ఇప్పుడు కలిగి ఉన్నారు. పెంతెకోస్తు అనుభవం తర్వాత వేరెవ్వరికీ భయపడలేదు. వారు జయించు విశ్వాసంతో వ్యాధులను ఎదుర్కొన్నారు మరియు ఆత్మవిశ్వాసముతో
జనసమూహములో ముందు నిలబడ్డారు. వారు కొత్త నగరాల్లోకి ప్రవేశించి పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప ఉజ్జీవములు, గొప్ప గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు చేసి ప్రజలకు గొప్ప విమోచన తీసుకువచ్చారు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 4-8 వచనాలు, 14వ అధ్యాయము 1-10 వచనాలు. 3వ కారణము, పరిశుద్ధాత్మ బాప్టిజము ప్రతిఘటించలేని ఆపజాలని శక్తిని ఇస్తుంది, తెస్తుంది. మీరు శక్తిని పొందుతారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనము. ఇది లోపల నుండి వచ్చే శక్తి. ఇది ప్రతి దేవుని బిడ్డకు ఇవ్వబడుతుంది. ఎందుకంటే ప్రభు కోసము పనిచేసే ప్రతి ఒక్కరికి అవసరమైన ఆయుధము. 4వ కారణము, పరిశుద్ధాత్మ బాప్టిజం అనగా దేవుడు మీలో నివసించుట. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రైన దేవునితో మరియు కుమారుడైన దేవునితో సమానుడై త్రిత్వములో 3వ వ్యక్తిగా ఉన్నాడు. క్రీస్తు శరీరధారి అయిన దేవుడు, కానీ ఆయన పరమునకు కొనిపోయినప్పుడు ఆయన భౌతిక ఉనికి మన యొద్ద నుండి తీసివేయబడింది. ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత క్రీస్తులో దేవుని సన్నిధి స్థిరమైన నివాసముగా మనలో నివసించడానికి పరిశుద్ధాత్మను పంపాడు. దీని అర్థము దేవుడే స్వయంగా పరిశుద్ధాత్మ వ్యక్తిగా ఉన్నాడని అర్థము. రక్షింపబడిన ప్రతి వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన తరువాత మనలోకి వస్తాడు. మధ్యాహ్న సమయంలో మీతో కలిసి భోజనము చేయడము మరియు మీలో ఉండడము అనే దానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఈ బాప్టిజం తర్వాత పరలోకము నుండి దిగి వచ్చిన శక్తివంతమైన ఆదరణకర్త నీలో నివాసము ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. 5వ కారణము, పరిశుద్ధాత్మ బాప్టిజము అంతరంగములో ఓదార్పునిస్తుంది. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనము. పరిశుద్ధాత్మ మనకు అందించే దైవిక ఆశీర్వాదాలలో ఓదార్పు ఒకటి. శ్రమల సమయాల్లో, స్నేహితుల నుండి దూరమై ఒంటరిగా ఉన్నప్పుడు మరియు సాతానుకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో మన స్వంత శక్తి సన్నగిల్లినప్పుడు మనకు ఆ ఓదార్పు ఎంతో అవసరము. 6వ కారణము, పరిశుద్ధాత్మ బాప్టిజము మరియు దాని వలన వచ్చే ఆశీర్వాదాలు మిమ్మల్ని క్రీస్తు 2వ రాకడ కోసము సిద్ధపరుస్తాయి. రోమా 8వ అధ్యాయము 11వ వచనము. పెంతెకోస్తు అనుభవము స్తబ్దతగా లేదా నిశ్చలముగా ఉండేది కాదు. ఇది గొప్ప కార్యాలకు ఒక ద్వారము వంటిది మాత్రమే. ఇది సేద్యము చేసిన అనుభవంలా ఉండాలి. మనము విశ్వాసము మరియు ప్రార్థనలో మనము ప్రతిరోజు ముందుకు సాగుతున్నాము. ఆయన శక్తి మనము సాక్ష్యం ఇవ్వడానికి, అంతరంగములో ఓదార్పు పొందడానికి, సంక్షోభములో తన బలము పొందేలా చేయడానికి పరిశుద్ధాత్ముడు మన ఆత్మ బలిపీఠంపై అగ్నిని మండేలా చేస్తాడు. అది రాత్రైనా పగలైనా యేసు రాకడ సమయంలో ఆయనతో పాటు వెళ్ళడానికి మనము సిద్ధంగా ఉన్నాము. సమస్తమును స్వీకరించుట. అయినప్పటికీ నేను భాషలతో మాట్లాడదలుచుకోలేదు అనే వారికి ఇక్కడ నేను నా సమాధానము చెప్పాలనుకుంటున్నాను. భాషలు మాట్లాడకూడదు. ఎందుకు? పెంతెకోస్తు దినమందు శిష్యులు భాషలు మాట్లాడారు కదా. సహేతుకంగా ఆలోచించే ఏ క్రైస్తవుడైనా ఈ బైబిల్ అనుభవానికైనా ఎలా అభ్యంతరం చెప్పగలుగుతాడు? భాషలలో మాట్లాడడాన్ని ఎవరైతే ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారో వారు ఇతర అద్భుతాలను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఒక బంధకము. ఇందులో వారు చిక్కుకుపోయారు. నిజమైన పెంతెకోస్తును విశ్వసించాలని లేఖనము మనకు స్పష్టంగా బోధిస్తుంది. దేవుని వాక్యానికి విరుద్ధమైన ఏ భావజాలముతో అయినా దానిని అంగీకరించకండి. ఈరోజు పేతురు సజీవంగా ఉన్నట్లయితే నేను భాషలతో మాట్లాడానని ఆయన మీకు చెప్తాడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను.
1 కొరింథీ 14:18 పౌలు చెప్తూ ఉన్నాడు, మేడగదిలో 120 మందితో కలిసి యేసు తల్లి భాషలతో మాట్లాడినది. ఈ విషయంలో ఆమెకు ఎటువంటి అభ్యంతరము లేదు. నిజముగా దేవుని ఆత్మను కోరుకునే వారెవరికైనా ఎటువంటి అభ్యంతరము ఉండదు. అపోస్తల కార్యాలు 1:8-14. ఈ అద్భుతమైన ఆత్మ సంతృప్తి కలిగించే అనుభవాన్ని దుర్వినియోగం చేసేవారిని, వాస్తవాలను కప్పిపుచ్చడానికి మనము అనుమతించకూడదు. లేదా దేవుని బిడ్డ దేవునికి సేవ చేయడానికి ఎవరో ఒకరు నియమ నిబంధనలను నిర్దేశించడాన్ని మనము అనుమతించకూడదు. పెంతెకోస్తు అఘోర పరీక్షలా ప్రవర్తించే వారిని మనము అనుమతించకూడదు. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందేవారి విషయంలో దేవుని ప్రణాళికలను అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్న తప్పుడు బోధకుల ప్రభావాన్ని ఎంత మాత్రమూ అనుమతించకూడదు. మనము పరిశుద్ధాత్మ బాప్టిజము అనుభవాన్ని వ్యక్తిగతంగా పొందుకోవాలి. దాని ఫలాలు ప్రతిరోజు అనుభవిస్తూ ఉండాలి. దేవుని స్వరమెత్తి మనము వినేటట్లు ఆయన మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ గురించి ఒక్కానించమని చెప్పాడు. ప్రస్తుతము మనము అదే చేస్తున్నాము. ఎందుకంటే మనుషుల స్వరము కంటే, అబద్ధ బోధకుల స్వరము కంటే దేవుని స్వరము చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. అపోస్తల కార్యాలు 2:4 అత్యంత ప్రాముఖ్యం గల మేడగది అనుభవం యొక్క విశిష్టత దేవునికి తెలుసు. అనేక డినామినేషన్ సంఘాల నుండి అనేక మంది సేవకులు మరియు వేలాది మంది ప్రజలు ఈ సత్యాన్ని చూస్తున్నారు. వారు పరిశుద్ధాత్మ బాప్టిజం కొరకు వినయముగా కనిపెడుతున్నారు. పరిశుద్ధాత్మ పొందిన మనకు ఇతరులతో సువార్తను పంచుకోవడానికి అసాధారణమైన అనుభవం ఇస్తుంది. మన ఆరాధన కూడికల్లో చాలామంది వ్యక్తులు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందడము మనం స్వయంగా చూస్తూ ఉంటాము. వారు దేవుణ్ణి ప్రేమించి ఆయన మాటలకు లోబడి పరిశుద్ధాత్మ బాప్టిజం కోసం ఆసక్తిగా కోరుకున్నారు గనుక వారు ఆత్మ బాప్టిజం పొందుకుంటున్నారు. అందుకే ఉజ్జీవ మంటలు ప్రకాశవంతంగా మండుతున్నాయి. ప్రజలు పరిశుద్ధాత్మను మరియు అగ్నిని స్వీకరిస్తున్నారు. వారు విన్న వాటిని, కన్న వాటిని గూర్చి మాట్లాడకుండా మౌనంగా ఉండలేకపోతున్నారు. వారు దేవునితో మరియు మనుషులతో శక్తి కలిగి ఉన్నారు. భాషలలో మాట్లాడడము పరిశుద్ధాత్మ బాప్టిజం పొందిన అనుభవానికి గుర్తుగా ఉంటుంది. అందుకే నేను దాని ప్రాముఖ్యతను గూర్చి నొక్కి చెప్తున్నాను. బైబిల్లో మొదటి శతాబ్దపు శిష్యులు భాషలలో మాట్లాడారు. ఆనాటి ప్రారంభ క్రైస్తవుల సజీవ సాక్ష్యాన్ని తిరస్కరించే వారి మాటలను మనము ఎంత మాత్రము వినకూడదు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మ బాప్టిజము కేవలము భాషలలో మాట్లాడడం కొరకు మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవడం ద్వారా శక్తి, ఆదరణ, ఆనందము, శాంతి, ధైర్యము, విశ్వాసము, సడలింపు మొదలైన ఇతర ఫలితాలు కూడా భాగంగా ఉంటాయి. కొందరు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వెంటనే భాషలలో మాట్లాడతారు. మరికొందరికి కాలక్రమేణా మాట్లాడడము మొదలు పెడతారు. అనగా కొంత సమయం పట్టవచ్చు. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు కనిపించే అనేక గుర్తులలో భాషలలో మాట్లాడడం ఒకటి. ఈ మాటలు వింటున్న మీకు నా హృదయపూర్వకమైన సూచన ఏమిటంటే, మీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మను కోరుకోవాలి. ఖచ్చితంగా మీరు ఆ అనుభవాన్ని వ్యతిరేకించకూడదు. మీకు అంతా అర్థం కాకపోవచ్చు, అంత మాత్రాన వ్యతిరేకించకండి. దానికి బదులుగా మీ ప్రాంతంలో ఉన్న ఆత్మతో నిండిన సంఘానికి లేదా అభిషేకించబడిన సేవకుల యొద్దకు వెళ్ళి పరిశుద్ధాత్మ బాప్తిజం యొక్క ప్రాముఖ్యతను గురించి వారితో చర్చించండి. ఇది యేసు ఇచ్చిన ఆజ్ఞని కనుక నాకు కావాలని చెప్పండి. అప్పుడు వారు మిమ్మల్ని సంతోషంగా స్వీకరిస్తారు మరియు మీకు వారి సమయము, ప్రార్థన, విలువైన సలహా కూడా ఇస్తారు. దేవునిపై విశ్వాసము మరియు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనము ఏ అద్భుతాలు చేయలేము. మనము పూర్తిగా పరిశుద్ధాత్మపై ఆధారపడాలి.
కాబట్టి ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనము యేసును కలుసుకోవడానికి మేఘాలలోకి ఎత్తబడే వరకు మనలో ఆయన నివాసాన్ని ఆస్వాదించుటకు మరియు అన్ని సమయాలలో ఆయన శక్తిపై ఆధారపడుటకు నిశ్చయించుకుందాము. ఈ మాటలు విన్న మీకు త్రియేక దేవుడు వర్ధిల్లింపజేసి స్థిరపరిచి మీ హృదయంలో ఈ మాటలు ఉంచి మీ జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.